హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అను టీటీడీ దర్శన్. నేను మీ అన్నపూర్ణాని. ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. అసలు లేటెస్ట్ అప్డేట్స్ అనడం కంటే అన్ని గుడ్ న్యూస్లే ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను అని చెప్పడమే సమంజసంగా ఉంటుంది. అసలు ఆ గుడ్ న్యూస్లు ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో ఎడ్జ్ వరకు చూడండి. సో వీడియో ఎక్కడ మిస్ చేసుకోకండి. ఈ వీడియో నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో భాగంగా ఫస్ట్ అప్డేట్ని చూసినట్లయితే శ్రీవారి ఆర్జిత సేవ tickets electronic lucky dip registrations for April 2024 will be available, which effective from 18/1/2024 10 a.m. Registrations will be open from 18/1/2024 10 a.m. to 20/1/2024 10 a.m. సో స్వామివారి మొదటి గడప సేవా టికెట్స్ అయినటువంటి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన లాంటి సేవా టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ మంత్ 18వ తారీఖున ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయండి. 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో మనం ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇవి ఏప్రిల్ మంత్కి సంబంధించిన టికెట్స్. అండ్ ఎవరైతే ఈ లక్కీ డిప్లో విన్ అవుతారో వాళ్ళ ఫోన్లకి మెసేజ్ల రూపంలో 20వ తారీఖు మధ్యాహ్నం పైన కంగ్రాచులేషన్స్ తెలుపుతూ మెసేజ్ అయితే వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఏ సేవకైతే విన్ అవుతారో ఆ సేవకు అమౌంట్ని పే చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ని చూద్దాం. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ కోటా ఫర్ ద సేవాస్ లైక్ కళ్యాణం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్రదీపాలంకరణ సేవ ఫర్ April 2024 will be available for booking, which effective from 22/1/2024 10 a.m. సో స్వామివారి ఆర్జిత సేవలైనటువంటి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ టికెట్స్ అన్నవి ఈ మంత్ 22వ తారీఖున ఉదయం 10 గంటలకు రిలీజ్ అవుతాయండి. సో ఎవరైతే ఈ సేవా టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు 9:50 కల్లా టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. అండ్ ఈ సేవా టికెట్స్ని బుక్ చేసుకున్న వారికి సుపథం ఎంట్రీ ద్వారా ఎంట్రీ అయితే ఉంటుంది. ఫస్ట్ సేవలో పాల్గొంటారు, ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్తారు. ఒక్క ఉంజల సేవకు మాత్రం ఫస్ట్ దర్శనానికి వెళ్తారు, ఆ తర్వాత సేవలో పాల్గొంటారు. ఖచ్చితంగా మీరు స్వామివారి మొదటి గడప దర్శన టికెట్స్ కానీ అలాగే స్వామివారి ఉంజల సేవ ఆర్జిత సేవ టికెట్స్ని బుక్ చేసుకుని ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సాంప్రదాయమైన దుస్తుల్ని వేసుకుని తీరాల్సిందే. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. ఇందులో భాగంగా యాన్యువల్ వసంతోత్సవ సేవ ఇన్ Tirumala Kota for 21/4/2024 to 23/4/2024 will be available for booking, which effective from 22/1/2024 10 a.m. సో స్వామివారి పీరియాడికల్ సేవ అయినటువంటి యాన్యువల్ వసంతోత్సవ సేవ టికెట్స్ అన్నవి 21వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఈ సేవను నిర్వహిస్తారు. సో ఈ సేవ టికెట్స్ 22వ తారీఖు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. సో ఎవరైతే స్వామివారి యాన్యువల్ వసంతోత్సవ సేవలో పాల్గొనాలి అనుకుంటారో వాళ్ళు 9:50 కల్లా టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. ఇందులో భాగంగా ద ఆన్లైన్ సేవ విచువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్రదీపాలంకరణ సేవాస్ ఆఫ్ శ్రీవారి టెంపుల్ తిరుమల for April 2024 will be available for booking, which effective from 22/1/2024 3 p.m. సో స్వామివారి విచువల్ సేవా టికెట్స్, వీటిని కూడా ఆర్జిత సేవా టికెట్స్ అని అంటారు, కాకపోతే విచువల్ ఆర్జిత సేవా టికెట్స్ అంటారు. సో ఈ సేవా టికెట్స్లో భాగంగా కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవాస్ ఉంటాయి. కాకపోతే ఈ సేవా టికెట్స్ని మీరు బుక్ చేసుకోవడం ద్వారా సేవ అన్నది మీరు టీవీలో చూడాల్సి వస్తుంది, అంటే ఎస్వీబీసీ ఛానల్ ద్వారా వీక్షించాల్సి ఉంటుంది. అండ్ ఆ టికెట్ మీద కేవలం దర్శనానికి వెళ్ళడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అండ్ మీకు ఎంట్రీ పాయింట్ కూడా ఏటీసీ కార్ పార్కింగ్ ఏరియా దగ్గర నుంచి మాత్రమే ఉంటుంది. సో ఈ విషయాన్ని గమనించండి. చాలామంది ఆర్జిత సేవలు అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోయి విచువల్ ఆర్జిత సేవ టికెట్స్ని బుక్ చేసుకుంటూ ఉంటారు. ఆర్జిత సేవలను బుక్ చేసుకుంటే మీరు సేవలో పాల్గొనొచ్చు, సుపథం ఎంట్రీ ద్వారా దర్శనం ఉంటుంది. అండ్ ఈ సేవలకు బుక్ చేసుకుంటే కేవలం దర్శనంకు మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, అది కూడా ఏటీసీ కార్ పార్కింగ్ ఏరియా దగ్గర నుంచి. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. తిరుమల అంగప్రదక్షిణ టోకన్స్ ఫర్ April 2024 will be available for booking, which effective from 23/1/2024 10 a.m. సో స్వామివారి అంగప్రదక్షిణ సేవా టికెట్స్ ఇవి కూడా ఏప్రిల్ మంత్కి సంబంధించినవి. సో ఈ సేవా టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు 23వ తారీఖు ఉదయం 10 గంటలకు రిలీజ్ అవుతాయండి. ఈ సేవా టికెట్స్
సో 9:50 టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. అండ్ ఈ సేవా టికెట్స్ని బుక్ చేసుకోవాలి అంటే ఒక లాగిన్ ఐడితో కేవలం 2 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఆర్జిత సేవలు కూడా అంతే, లక్కీ డిప్ ఆర్జిత సేవలు కూడా అంతే. ఒక లాగిన్ ఐడితో కేవలం 2 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవచ్చు. కాకపోతే అంగప్రదక్షిణ టికెట్స్ అన్నవి కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సేవా టికెట్స్ అంటే అంగప్రదక్షిణకి మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో బుక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. ఇందులో భాగంగా దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా ఫర్ April 2024 టు ద శ్రీవాణి ట్రస్ట్ డోనార్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విచ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 23/1/2024 11 AM. సో ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కి అమౌంట్ని డొనేట్ చేసి దర్శన్ అండ్ అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ టికెట్స్ కూడా ఈ మంత్ 23వ తారీఖు రిలీజ్ అవుతాయి. ఏప్రిల్ మంత్కి సంబంధించినవి అవి కూడా 11 గంటలకు రిలీజ్ అవుతాయండి. సో ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కి అమౌంట్ని డొనేట్ చేసి దర్శన్ అండ్ అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు 23వ తారీఖు ఉదయం 10:50 కల్లా రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. ఇందులో భాగంగా స్పెషల్ ఎంట్రీ దర్శన్ అంటే ₹300 దర్శన్ టికెట్స్ అండి ఫర్ April 2024 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విచ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 24/1/2024 10 AM. సో స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ దీన్ని ₹300 దర్శన్ టికెట్స్ అని కూడా అంటారు. సో ఈ టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఈ టికెట్స్ని 24వ తారీఖు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. సో 24వ తారీఖు 9:50 కల్లా టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. అండ్ ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటే ఒక లాగిన్ ఐడితో కేవలం 6 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవచ్చు. మీరు ఏ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకున్నా మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వాలి అండ్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ టికెట్స్కి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్పాను కదా అంగప్రదక్షిణకి అండ్ సీనియర్ సిటిజన్ దర్శన్ టికెట్స్ మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్, మిగిలిన అన్ని టికెట్స్కి మీరు అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది. అండ్ చెప్పాను కదా స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అంటే ఒక లాగిన్ ఐడితో 6 టికెట్స్ బుక్ చేసుకోవాలి అని చెప్పి ఒకసారి మీరు 6 టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే ₹1,800 అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది. అండ్ అంతకన్నా ఎక్కువ మంది బుక్ చేసుకోవాలి అంటే 2-3 లాగిన్ ఐడీలతో బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, కేవలం స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ కానీ ఇలా ఏ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకున్నా కేవలం టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన www.ttdevastanams.ap.go.in అన్న అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే బుక్ చేసుకోండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే రీసెంట్గా కూడా 2 టికెట్స్ మనకు తెలిసిన వాళ్ళే మన సబ్స్క్రైబర్సే అన్అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకున్నారండి. ఒక టికెట్ కాస్ట్ ₹1,000 చొప్పున 2 టికెట్స్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. బట్ ఆ టికెట్స్ అన్నవి అమౌంట్ వేస్ట్. ఆ టికెట్స్ తీసుకొని ఇంత దూరం వచ్చి ఆ టికెట్స్ చూపించిన తర్వాత కూడా దర్శనానికి అలో చేయలేదంట. ఎందుకంటే ఈ టికెట్స్ అన్నవి యాక్సెప్ట్ చేయరండి, మీరు అన్అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకున్నారు అని చెప్పడం జరిగింది. వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి ఇంత దూరం వచ్చినా కూడా స్వామివారి దర్శనం కాక నిరుత్సాహంతో వెనుతిరగాల్సి వచ్చింది. సో అలాంటి ఇబ్బంది మీరు పడకూడదు అన్న ఉద్దేశంతోనే ఇన్నిసార్లు చెప్తున్నాను. సో ఈ ఒక్క జాగ్రత్త మాత్రం మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. ఇందులో భాగంగా తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ కోటా ఫర్ April 2024 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విచ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 24/1/2024 3 PM. సో ఎవరైతే ఏప్రిల్ మంత్కి సంబంధించిన అకామిడేషన్ తిరుమలలో కానీ తిరుపతిలో కానీ బుక్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు 24వ తారీఖు రిలీజ్ చేస్తున్నారండి మధ్యాహ్నం 3 గంటలకు. సో 2:50 కల్లా టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. అండ్ మీరు తిరుమలలో అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ₹100 అండ్ ₹999 ₹1,516 రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. సో మీరు ఏ టికెట్స్ ఏ అకామిడేషన్ కావాలంటే అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు. అంటే టారిఫ్స్ని మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు. పలానా నందకంలో రావాలి, లేదు వకులామాతలో రావాలి, ఇది కాదు సప్తగిరి గెస్ట్ హౌస్లో కావాలి. సో అలా మేము సెలెక్ట్ చేసుకోవచ్చా అంటే అలా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదండి. కేవలం మీరు టారిఫ్ అంటే ₹100 రూమ్ కావాలా, లేదా ₹999 రూమ్ కావాలా, లేదా ₹1,516 రూమ్ కావాలా అనేది మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒక్క రూమ్లో ఎంతమంది ఉండొచ్చు అని అడుగుతున్నారు, అది మన ఇష్టం అండి. ఇంతమంది ఉండాలి అని చెప్పి రూల్ అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా 2 అయితే ఉండాలి, సింగిల్ మెంబర్కి రూమ్ ఇవ్వరు. అండ్ పెళ్ళి కాని కపుల్స్ ఉంటారు, అంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్ వస్తాము అని చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా రూమ్స్ ఇవ్వరు. సో ఈ విషయాన్ని గమనించండి. ఒకవేళ సింగిల్ మెంబర్గా మీరు తిరుమలకు రావాలి అనుకుంటే మీరు అక్కడే స్టే చేయాలి అంటే మీకు రూమ్స్ ఉండవు కాబట్టి లాకర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో ఆ లాకర్స్ సంబంధించిన వీడియో కూడా నేను చేసి ఉన్నాను. ఆ వీడియో కావాలంటే
లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. సో అక్కడికి వెళ్ళి మీరు లాకర్ని తీసుకోవచ్చు. లాకర్ కూడా కేవలం 24 అవర్స్కి మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రూమ్ కూడా కేవలం 24 అవర్స్కి మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కావాలి అంటే నెక్స్ట్ డే కూడా సేమ్ రూమ్లో ఉండి ఎక్స్టెన్షన్కి మీరు వెకేట్ చేసేటప్పుడు అమౌంట్ కడితే సరిపోతుంది. సో మీరు ఆన్లైన్లో రూమ్ని బుక్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ స్లిప్ని తిరుమలకు తీసుకొని ఏఆర్పి కౌంటర్లో స్లిప్ని స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏఆర్పి కౌంటర్లో ఎలా స్కాన్ చేసుకోవాలి, ఆ తర్వాత మీరు ఎలా రూమ్ పొందాలి అన్న డీటెయిల్స్ కూడా క్లియర్గా వీడియో చేసి ఉన్నాను లైవ్లో. సో ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే చూడండి. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.